హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోట్ జేఎస్ గురించి నేర్చుకుందాం. రైట్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నోట్ జేఎస్? నోట్ జేఎస్ అనేది ఒక సపరేట్ లాంగ్వేజ్ కాదు. ఇది ఏంటి అంటే నోట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ బిల్డ్. అంటే ప్లెయిన్ అంతకుముందు జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లో మాత్రమే వర్క్ అయ్యేది, సర్వర్లో వర్క్ అయ్యేది కాదు. అంటే మన వెబ్ పేజ్ అన్నమాట బ్రౌజర్లో లోడ్ చేశాక మాత్రమే జావా స్క్రిప్ట్ వర్క్ అయ్యేది. అందువల్ల అంతకుముందు జావా స్క్రిప్ట్ ఏమన్నారు, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నారు. కానీ సో ఒక పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ ఏం చేశారు అని అంటే సో డెవలపర్ చూసారు, రేనీ డేల్ అని ఒక పర్సన్ ఉన్నారు, ఈయన అనమాట. సో ఈయన ఏం చేశాడు అంటే సో నోట్ జేఎస్ బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ బ్రౌజర్లో వర్క్ అవుతుంది. ఓకే, సేమ్ థింగ్ మనకి సర్వర్లో ఎందుకు వర్క్ కాదు? సో దాని మీద రీసెర్చ్ చేశాడు. సో అప్పుడు ఏమర్థమైందంటే జావా స్క్రిప్ట్ బ్రౌజర్లో వర్క్ కావడానికి ఒక ఇంజిన్ వాడతారు. ఇక్కడ మన క్రోమ్లో వచ్చేకల V8 ఇంజిన్ ఒకటి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ ఇంజిన్ ఏం చేస్తుంది, మనం రాసే కోడ్ ఉంటుంది కదా, దాన్ని మిషన్ లాంగ్వేజ్లో రాసి మిషన్కి అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇదే ఇంజిన్ని తీసుకొని వెళ్ళి తను సర్వర్లో ఇన్సర్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ PHP అనుకుంటే అపాచీ సర్వర్ కావాలి. సో ఈ జావా స్క్రిప్ట్కి ఏం చేశాడైనా ఈ V8కి సంబంధించినటువంటి ఇంజిన్ని, జావా స్క్రిప్ట్ ఇంజిన్ని, ఇది ఓపెన్ సోర్స్ అనమాట, క్రోమ్ ఓపెన్ సోర్స్కి ఇచ్చేసింది. దీన్ని తీసుకొని వెళ్ళి సర్వర్లో పెట్టేశాడు అనమాట. సో ఎప్పుడైతే సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించండి, ఇది మీ కంప్యూటర్, రైట్? ఇక్కడ మీ కంప్యూటర్. సో దాని తర్వాత ఏం చేశాడు ఈయన, ఇంకొక సర్వర్ ఉంది. ఆ సర్వర్లో వీడు ఏం చేశాడు అంటే ఆ రైనీ డేల్ అనుకుంటే ఆయన V8 ఇంజిన్ని వాడాడు, రైట్? వాడి దీంట్లో జావా స్క్రిప్ట్ని రన్ చేశాడు. సో అల్టిమేట్గా మన బ్రౌజర్లో ఉపయోగించే ఇంజిన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ జావా స్క్రిప్ట్ రన్ అయ్యే విధంగా చేశాడనమాట. సో దీనివల్ల అదొక్కటే జావా స్క్రిప్టే కాదు, దాంతోపాటు కొన్ని ఫీచర్స్, జావా స్క్రిప్ట్ లేని కొన్ని ఫీచర్స్ని కూడా యాడ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ మన జావా స్క్రిప్ట్కి ఫైల్ని క్రియేట్ చేసే ఫీచర్స్ అటువంటివి లేవన్నమాట. సో అటువంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే మిస్ అయ్యాయో ఆ ఫీచర్స్ని ఈ V8 ఇంజిన్తో పాటు అటాచ్ చేశాడనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ V8 ఇంజిన్ ఎక్స్ట్రా ఫీచర్స్ని వాడు ఏం చేశాడో, యాడ్ చేసినటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ వాటన్నిటిని కలిపి ఆ ఎన్విరాన్మెంట్ని ఏమన్నారంటే నోడ్ జేఎస్ ఎన్విరాన్మెంట్ అన్నారనమాట. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ సపరేట్ లాంగ్వేజ్, రైట్? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ద మోస్ట్ పాపులర్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ నోడ్ జేఎస్, రైట్? ఎందుకు నోడ్ జేఎస్ ఇంత పాపులర్ అయింది గుర్తుపెట్టుకోండి. నోడ్ జేఎస్ నేర్చుకోవడానికి మనం సపరేట్గా లాంగ్వేజ్ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ ఎవరైతే వెబ్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు జావా స్క్రిప్ట్ మీద చేస్తున్నారు, సేమ్ లాంగ్వేజ్ సరిపోతుంది. మళ్ళీ దీనికోసం సపరేట్గా కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఉంటాయి, వాటి చాలా లిటిల్ అనమాట. సో వాటి వరకు నేర్చుకుంటే సరిపోతుంది, మిగతా అన్నీ అవసరం లేదు. ఓకే, సో ఏవైతే మీకు ఎవరికైనా జావా స్క్రిప్ట్ ఉందంటే దానికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మన ఛానల్లోనే మీరు చూడొచ్చు, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మీ లెసన్ సిరీస్లో ఈ నోడ్ జేఎస్ సంబంధించినటువంటి బేసిక్ సిరీస్ మొత్తం మీకు ఇక్కడ కవర్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ ఇది ఈజ్ ఓపెన్ సోర్స్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అవుట్ సైడ్ ద బ్రౌజర్లో కాకుండా అవుట్ సైడ్ ద బ్రౌజర్ ఇది వర్క్ అవుతుంది. ఇది నోడ్ జేఎస్. మనం మామూలుగా బ్రౌజర్లో అయితే జావా స్క్రిప్ట్ అనాలి, అదే సర్వర్లో వర్క్ అవుతేనే దాన్ని నోడ్ జేఎస్ అనాలి, రైట్? ఇది వచ్చి 2019లో ఇనిషియల్ రిలీజ్ చేశారండి, 2009లో, సారీ. ఓకే, సో దీన్ని చాలామంది వాడుతున్నారు, హై లెవెల్లో వాడుతున్నారు, చాటింగ్ అప్లికేషన్స్ వీటన్నిటికీ మోస్ట్ ఆఫ్ థింగ్స్ దీన్నే వాడుతున్నారు, రైట్? సో ఇది నోడ్ జేఎస్ సంబంధించినటువంటి విషయాలు, రైట్? సో నోట్ చేసుకున్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటంటే, ఒకసారి వెళ్దాం, ఈ నోట్ జేఎస్ సైట్కి వెళ్దాం. ఈ నోట్ జేఎస్ పని చేయాలంటే మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, కంపల్సరీ ఒక ఎన్విరాన్మెంట్ మన సిస్టంలో ఉండాలి, లేకపోతే బ్రౌజర్లో మాత్రమే పనిచేస్తుంది. సో దానికోసం మీరు ఇక్కడ ఇచ్చారు చూసారా, విండోస్ సంబంధించిన దాంట్లో సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, మన సిస్టంలో కూడా జావా స్క్రిప్ట్ వర్క్ చేయడానికి ఏమేం కావాలో వాటి ఎన్విరాన్మెంట్ని కలిగిస్తుంది అన్నమాట ఈ నోడ్ జేఎస్, రైట్? సో నోడ్ జేఎస్ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్?
నెక్స్ట్ వచ్చేసరికల్లా సో ఇక్కడ ద బెస్ట్ థింగ్ ఆఫ్ ఈ Node.js స్పెషల్ ఫీచర్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఉన్న ఫీచర్సే దీనికి అప్లై అవుతాయి. కాబట్టి మనం PHP కానీ ASP కానీ మీరు గమనించినట్లయితే ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాని పంపించాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ అప్లోడ్ అవుతుంది అనుకోండి. ఆ ఫైల్ అప్లోడ్ అవుతున్న క్రమం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఇట్ విల్ టేక్ ఇమీడియట్లీ కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎమ్మటే అప్లోడ్ కాదు, ఇట్ విల్ టేకింగ్ సమ్ టైమ్. ఒక ఫైల్ అంటే ఓకే, ఒక 10 ఫైల్స్ అప్లోడ్ అవుతున్నాయి, ఇట్ విల్ టేక్ టైం. సో అది అప్లోడ్ అవుతున్న క్రమంలో కొంత డేటా కూడా నాకు సేవ్ కావాలి. అదే మీరు PHP కానీ ASPకి వెళ్తే అలా జరగదు. లైన్ బై లైన్, ఎప్పుడైతే లైన్ బై లైన్ జరుగుతుందో, ఓకే, ఇక్కడ ఒక చిన్న పదం ఉంది. సో నార్మల్ కోడ్ 2 రకాలు, synchronous code, another one is asynchronous అన్నమాట, asynchronous code అని. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు సింక్రోనస్ కోడ్ అంటే లైన్ బై లైన్ మాత్రమే వెళ్తుందన్నమాట. సపోజ్ ఒక లైన్లో ఏదో ఫంక్షనాలిటీ ఇట్ విల్ టేక్ టైం అనుకోండి, కిందికి వెళ్ళదు, ఇక్కడతో ఆగిపోతుంది. ఇది అయిపోయినాకనే నెక్స్ట్ లైన్కి వస్తుంది. అదే సింక్రోనస్ కోడ్ అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫైల్ వర్క్స్ నడుస్తున్నాయి, ఒక వర్క్ ఎక్కువ టైం పడుతుంది అనుకోండి. ఈ టైం ఈ అసింక్రోనస్ ఫీచర్లు ఏంటంటే ఈ ఫంక్షనాలిటీ కోసం ఇక్కడ ఆగిపోదు, ఆటోమేటిక్గా ఇది వర్క్ నడుస్తూనే ఉంటుంది, నెక్స్ట్ వర్క్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇది ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో అప్పుడు మనకు అవుట్పుట్ని కూడా చూపిస్తుంది. సో ఇటువంటి వాటిని ఏమంటే సింక్రోనస్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్. అసింక్రోనస్ అంటే బేస్డ్ అపాన్ ద ప్రయారిటీ ఆ ఫంక్షనాలిటీ మారుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇక్కడ Node.js మెయిన్ స్పెషాలిటీ ఏమి మీకు ఆల్రెడీ చెప్పాను. జావాస్క్రిప్ట్లో కొన్ని ఫీచర్స్ ఏంటి, ఫైల్స్ని తయారు చేయటం, ఫైల్స్ని రీడ్ చేయటం, అటువంటివన్నిటి కూడా. ఇంకొక రెండో విషయం గుర్తుపెట్టుకోండి, మన నార్మల్ జావాస్క్రిప్ట్ వచ్చేసరికల్లా డేటాబేస్ని లింక్ కనెక్టివిటీ అనేది లేదు. కానీ Node.jsలో సేమ్ జావాస్క్రిప్ట్ వాడి వాళ్ళు డేటాబేస్ కూడా కనెక్షన్ అనేది ఇచ్చేటువంటి పవర్స్ కూడా దానికి ఇచ్చారనమాట. సో అది Node.jsకున్నటువంటి స్పెషాలిటీ. రైట్, సో మీరు మామూలుగా జావాస్క్రిప్ట్ అయితే ఒక HTML ఫైల్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఎవ్రీథింగ్ మీకు చెప్పిన ఎవ్రీథింగ్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్. .js ఫైల్స్ తోటే మాత్రమే ఉంటుంది. రైట్, సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫైల్ని తయారు చేస్తున్నాను, జస్ట్ test.js. రైట్, test.js. సపోజ్ నేను ఇక్కడ నార్మల్ లాగా console.log అని చెప్పేసి టెస్ట్ రాస్తున్నాను. నార్మల్గా మనకి ఇది దేంట్లో వర్క్ అవుతుంది, బ్రౌజర్లో వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ నేను కూడా టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి, నేను ఇక్కడ దీన్ని రన్ చేయాలంటే ఏం వాడంటే నోడ్ అనే కమాండ్ వాడి test.js అని కొట్టి ఎంటర్ కొట్టండి, మీకు ఆల్రెడీ అవుట్పుట్ వచ్చింది. చూసారా, నార్మల్గా ఇది వాడంటే కంపల్సరీ మీకు బ్రౌజర్లో ఉండాలి, కానీ ఈ Node.js ఎన్విరాన్మెంట్ ఇచ్చే ఫీచర్స్ ఇవన్నమాట. సో దాంతో మీకు ఇక్కడే రన్ అవుతుంది. ఈ విధంగా మీరు Node.jsని మీ సిస్టంలో రన్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఫీచర్ వచ్చేసరికల్లా మీకు సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నంతా బాగానే ఉంది కదా. సో మీరు నార్మల్ ఫంక్షన్స్ ఏవైతే మీరు జావాస్క్రిప్ట్లో రాస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉందండి, నేను ఒక var ఇక్కడ దీంట్లో నేను మీకు వచ్చేసరికల్లా నోట్స్లో ఫస్ట్ మీకు వచ్చేసరికల్లా మీకు ఇక్కడ దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే ప్రీ రిక్విజిట్స్ అనుకోండి. రిక్విజిట్స్ ఏం కావాలో చూసుకోండి. ఇక్కడ మీకు వచ్చేకల్లా బేసిక్గా Node.js ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే మీకు కంపల్సరీ జావాస్క్రిప్ట్ బేసిక్స్ కావాలి. కంపల్సరీ బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే మీ దీంట్లో అంత తక్కువ నేర్చుకునేది ఉంటుంది. సో కాబట్టి మన ఛానల్లో సిరీస్ ఉంది, మీరు కావాల్సిన వాళ్ళు ఒకసారి నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన సిరీస్ మొత్తం కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. రైట్, సో కంపల్సరీ జావాస్క్రిప్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ మీకు దాని తర్వాతకి మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్ ఉండాలి, ఉంటే మంచిది. ఒకవేళ లేకపోయినా మీకు ఈ సిరీస్ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కొంచెం నాలెడ్జ్, దీంట్లో జస్ట్ లిటిల్ నాలెడ్జ్, నాట్ మోర్, లిటిల్ నాలెడ్జ్ ఉంటే చాలు. దీంట్లో మీరు జావాస్క్రిప్ట్ని ఎలా వాడాలి అనేది కూడా మీకు కొంచెం తెలిసి ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను, మీరు వెళ్ళి ఒక్కొక్క దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు, సో దాంట్లోకి వెళ్ళి చూడండి. సో ఇవి మీకు ప్రీ రిక్విజిట్స్ అనమాట, సో మీకు ఈజీగా అర్థం కావడానికి. సో కంపల్సరీ జావాస్క్రిప్ట్ బేసిక్స్ అనేది మాత్రం రావాలి, రైట్, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ బేసిక్స్ వస్తేనే మీరు దీంట్లోకి ఈజీగా మూవ్ కాగలరు, రైట్. సో టెస్ట్ డాట్, సో దీంట్లోకి వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే, సో జావాస్క్రిప్ట్ కాకుండా ఏమేమి ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, కొన్ని ఈజీగా ఉండే కొన్ని ఫీచర్స్ చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను, వేర్ a is equal to 1, రైట్, వేర్ b is equal to 2, రైట్. దీన్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a ప్లస్ b, రైట్. ఒకసారి చూడండి, నేను ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేసి ఉంది, జస్ట్ నేను అప్ యారో కొడితే మళ్ళీ నేను టైప్ చేయాల్సిన అవసరం లేదు. నోట్ చూడండి 3. సో ఈ విధంగా నేను ఎడిషన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా నేను చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఒక ఫంక్షన్ కూడా చూద్దాం. ఒక ఫంక్షన్ చూస్తున్నాను, ఫంక్షన్ యాడ్. ఇవన్నీ జావాస్క్రిప్ట్లో ఉంటాయండి, స్పెషల్ ఏం లేదు. దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఈజీగా అన్నీ నేర్చుకోవచ్చు. యాడ్, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ లెట్ వాడతాను, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మీకు తెలియకపోతే అన్నింటిని వేర్ అని కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ అవుట్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెమికోలన్, వేర్ b is equal to 5. Next, console dot log a plus b, రైట్. జస్ట్ రివైజ్ లాగా మీకు ఒకసారి చెప్తున్నాను, నేను ఆ పేర కూడా వస్తున్నాను. యాక్చువల్గా మీకు 10 + 5 15 రావాలి, కానీ రాలేదు. కారణం ఏంటంటే ఇది ఫంక్షన్లో ఉంది. ఎప్పుడైతే కోడ్ ఫంక్షన్లో ఉందో కంపల్సరీ మనం ఆ ఫంక్షన్ యొక్క నేమ్ని కాల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇది వర్క్ కాదు, రైట్. ఇప్పుడు చూడండి, మీకు రన్ చేస్తాను, చూస్తారా 15 వచ్చింది, రైట్. సో ఈ విధంగా మీకు నోట్ చేసి వాడచ్చండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా మీకు ఇన్పుట్స్ కావాలనుకున్న ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ సిరీస్ నేను స్లోగానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సార్ మేము దీని మీద సిరీస్ స్టార్ట్ చేయండి, వీఆర్ ఇంట్రెస్టెడ్ అని మీరు మెన్షన్ చేస్తే, మీరు కామెంట్స్ మెన్షన్ చేస్తే కనుక ఈ సిరీస్ మీకు ఫాస్ట్గా మీకు అందివ్వగలను. సో మీరు మీ ఇన్పుట్స్ ఈ ఫాస్ట్నెస్, నార్మల్గా మీకు వీక్లీ 1 or 2 వీడియోస్ మాత్రం చేద్దాం అనుకుంటున్నాను ఈ సిరీస్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కామెంట్స్ మెన్షన్ చేస్తే అవసరమైతే వీక్లీ వచ్చేకల్లా 4 to 5 వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేసి ఇవ్వగలను. కంపల్సరీ కామెంట్స్ మెన్షన్ చేయండి, రైట్. కామెంట్స్ మెన్షన్ చేసి మీకు ఎలా ఉంది, ఇంకేమైనా ఇన్పుట్స్ కావాలి, మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా సిరీస్ కావాలి. సో నా ఆలోచన మాత్రం ఒకటే ఉంటుందండి, మీకు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా ఈ ఛానల్లో ఒకటి ఫస్ట్ బేసిక్స్ అంటూ ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, సెకండ్ వచ్చేసరికల్లా ప్రాజెక్ట్స్ అంటూ ఇంకొక ప్లేలిస్ట్ ఉంటుంది, థర్డ్ థింగ్ వచ్చేసరికల్లా మీకు దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అంటే రెగ్యులర్గా వాడే కావు, అడ్వాన్స్డ్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ చార్టింగ్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ రెండో ప్లేలిస్ట్ ఉంచారు ప్రాజెక్ట్, అవి రియల్ టైం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నోట్ చేసి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్ని ఎలా వాడాలి అటువంటివన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఈ ప్లేలిస్ట్లో వచ్చాక నేను మీకు ఓన్లీ బేసిక్స్ నోట్ చేసి, అంటే మళ్ళీ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవి మళ్ళీ మీకు గుర్తు రావద్దు అనమాట. సో అటువంటి బేసిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎండ్ టు ఎండ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, రైట్. సో ప్లీజ్ కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.